టైం చూస్తే నైట్ 10:55 అయితే అయింది. ఆకలికి బ్రేక్ లేదు. 10:00కే నేను మా చెల్లి డిన్నర్ చేసాము. ఇప్పుడు మనసుకి మంచిగా మిఠాయి చేసుకుని తినాలనిపిస్తుంది. మిఠాయా? మిఠాయి అంటే ఏంటి అని అనుకోవద్దు. స్వీట్. ఆ స్వీట్స్ లో కూడా ఏం చేద్దాము అని ఆలోచిస్తే రసగుల్లా చేసుకుంటే బాగుంటదని నాకు మా చెల్లికి అనిపించింది. ఇంకా వెంటనే కొంచెం మిల్క్ తీసుకుని వాటిని పొయ్యి మీద అయితే పెట్టేసాము. అవి కొంచెం మరిగాక వెనిగర్ అయితే ఆ పాలల్లో మిక్స్ చేసాము. అంతే కాసేపట్లో అది పన్నీర్ కింద అయిపోయింది. ఆ వచ్చిన పన్నీర్ ని ఒక క్లాత్ లో వేసి గట్టిగా పిండేసాము. ఒక మైసూర్ బోండా ఎంత ఉంటుందో అంత వచ్చింది మనకు పన్నీర్. దాన్ని ఒక ప్లేట్ లో వేసుకుని నేను మా చెల్లి దాన్ని బాగా మిక్స్ చేసి బాల్స్ కింద అయితే తయారు చేస్తాము. అండ్ ఇంకొక చిన్న కడాయిలో వాటర్ తీసుకుని షుగర్ సిరప్ అయితే చేస్తున్నాము. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయాక మనం ముందుగా చేసుకున్న పన్నీర్ బాల్స్ అయితే అందులో వేసేసి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మూత పెట్టేసి మనకి కావాల్సిన రసగుల్లా అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ముందు వేసినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇంకా వేడి వేడి రసగుల్లాని ఒక కప్పులో తీసుకుని ఫ్రిడ్జ్ లో పెడదామని వెళ్తుంటే మా చెల్లి ఒక ఐటమ్ అయితే అందులో వేసింది. అదేంటో కామెంట్స్ లో చెప్పండి. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసాక ఆ రసగుల్లా అయితే కొంచెం కూల్ అయింది. ఇంకా మా చెల్లి టేస్ట్ చేస్తుంది. ఆ రసగుల్లాని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు. నిజం చెప్పండి, మా చెల్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి నాకు కూడా వెంటనే తినాలనిపించి ఒక రసగుల్లాని అయితే అలా నోట్లో వేసుకున్నా. చల్లగా తియ్యగా చాలా బాగుంది, నోటికి రుచిగా. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ అయితే వదలొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.